పాత బస్తీలో రౌడీ షీటర్ల ఆగడాలపై రాజేంద్ర నగర్ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఇటీవల కిరాణా దుకాణం యజమానిపై జరిగిన కత్తిపోట్ల దాడిని సీరియస్ గా తీసుకున్న డీసీపీ శ్రీనివాస్ పలక్నుమా ఏసీపీ జావిద్తో కలిసి పలువురు రౌడీ షీటర్ల ఇళ్లలో ఆకస్మిక సోదాలు నిర్వహించారు. బాధితుని పరామర్శించిన అధికారులు అసాంఘిక శక్తులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. भाई साहब देखो वही लगे थे साहब सामने लगे हुए थे। नहीं कहीं को क्या खेलने तुम खेल रहे नहीं क्या कर रहे फ्रेश है ना स्मेल आ रहा है ना सर स्मेल फ्रेश है वो भी लाओ वो पुराना हो गया था वो दूसरे ఈ కాలాపత్తర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ఉన్న రౌడీ షీటర్స్ వాళ్ళ ఇళ్లలో చెక్ చేయడం జరిగింది. రాహిల్, అష్వాక్, షానూర్, గాజీ ముగ్గురు కూడా రౌడీ షీటర్స్ వీళ్ళ ఇళ్లలో చెక్ చేయడం జరిగింది. ఈ 3 days బ్యాక్ ఈ రాహిల్ వాళ్ళ బ్రదర్ ఎవరైతే ఈ సిటీ నుంచి వాళ్ళని ఆయన బయటకు పంపించిన ఆర్డర్స్ ఉన్నా గానీ తను సిటీలోకి వచ్చి బాలాపూర్ లిమిట్స్ లో అదే విధంగా కాలాపత్తర్ లిమిట్స్ లో 3 days బ్యాక్ ఒక 2 క్రైమ్స్ లో ఇన్వాల్వ్ అయ్యిండు. సో దాన్ని దృష్టిలో ఉంచుకొని ఇక్కడ పొటెన్షియల్ రౌడీ షీటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ చెక్ చేయడం జరిగింది. సో ఇక్కడ లాస్ట్ లో ఏదైతే షానూర్ గాజీ ఇంట్లో కొన్ని వస్తువులు కూడా మా వాళ్ళు సీజ్ చేయడం జరిగింది. వాటిని వెరిఫై చేసి ఫర్దర్ గా వాటిపైన యాక్షన్ కూడా తీసుకోవడం జరుగుతుంది. సార్ అసద్ ఏమో చేసిండు ఇక్కడ వచ్చి అతని కాలాపత్ర ప్లేస్ లో కూడా కేసులో పోయింది సార్. అసద్ పైన బాలాపూర్ లో కేసు రిజిస్టర్ అయింది. ఈ రోజు బాలాపూర్ పోలీసులు ఆయన అరెస్ట్ కూడా చేసిండ్రు. అదే విధంగా ఆయన పైన ఏదైతే లాస్ట్ ఇయర్ ఎక్స్టర్మెంట్ ఆర్డర్ ఉందో ఆర్డర్ వైలేట్ చేసినందుకు అదే విధంగా ఈ ఫాతిమా హాస్పిటల్ దగ్గర ఈ సిద్దికి కిరాణా షాప్ దగ్గర అటాక్ చేసిన దాని మీద 2 కేసులు రిజిస్టర్ అయినాయి. ఈ కాలాపత్తర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ఉన్న